వచ్చాడు మన అందరి దోషము కొరకై, పరలోకాన్ని విడిచి దిగి వచ్చాడు. అందరి పాపము కొరకై పరమును విడిచి దిగికొచ్చాడు. మన అందరి దోషము కొరకై పరలోకాన్ని విడిచి దిగి వచ్చాడు. రాజుల రాజు రాజ్యం విడిచి పశుల తొట్టెలో జన్మించాడు. రాజుల రాజు రాజ్యం విడిచి పశుల తొట్టెలో జన్మించాడు. లోక రక్షకుడే ఉదయించాడు, యూదుల రాజే జన్మించాడు. లోక రక్షకుడే ఉదయించాడు, యూదుల రాజే జన్మించాడు. యేసు వచ్చాడు, రక్షణ తెచ్చాడు, మరణం గెలిచి తిరిగి లేచాడు. యేసు వచ్చాడు, రక్షణ తెచ్చాడు, మరణం గెలిచి తిరిగి లేచాడు. ఏది అవినీతో, ఏది పాపమో, ఏది పుణ్యమో గ్రహించలేనటువంటి స్థితికే రోజు రోజుకు మనిషి చేరిపోతున్నాడు, దిగజారిపోతున్నాడు. ఇలా దిగజారిపోతున్న మనిషి ఎవరో చెప్పండి? దేవుడు సృష్టించిన మనిషి. దేవుని చేత సృష్టించబడిన నువ్వు నేను ఎవరు చెప్పండి? దేవుని పిల్లలం. దేవుని పిల్లలం మనం. ఆయన స్వరూపమందు ఆయన పోలిక చొప్పున దేవుడు మనల్ని సృష్టించాడు. ఇప్పుడు నా ప్రశ్న, ఇలాంటి పాపిష్టి వాళ్ళ గురించి మనం చదువుతున్నప్పుడు విన్నప్పుడు మనకు బీపీ వచ్చేస్తుంది కదా అని చెప్పి మనం ఏమన్నా పైనుంచి ఊడిపడ్డామా? చెప్పండి. అసలు సహోదరులో మీరు ఎంత మంచి వాళ్ళో తెలుసుకోవాలి అంటే మీ ఆవిడని అడిగితే చెప్పేస్తుంది. అమ్మ సహోదరిలో మీరు ఎంత ఆత్మీయులో మీ ఆయన అడిగితే చెప్పేస్తాడు. చెల్లెళ్ళు తమ్ముళ్ళు, కాకి పిల్ల కాకికి ముద్దే, కానీ నువ్వు ఎంత మొద్దువో మీ అమ్మ చెప్పింది మీ నాన్న చెప్తాడు. ఎందుకని? నటించటం ఇంట్లో సాధ్యము కాదు. నువ్వు ఎక్కడైనా నటించవచ్చు, కానీ ఉద్యోగం చేసే చోట నటించవచ్చు, పొలంలో నటించవచ్చు, పనిలో నటించవచ్చు, పరిచర్లో నటించవచ్చు, కానీ నీ ఇంట్లో నీ భార్య ఎదుట, నీ భర్త ఎదుట, అమ్మ ఎదుట, నాన్న ఎదుట నువ్వు నటించడం సాధ్యము కాదు. అలాగే దేవుని ఎదుట నటించటం ఏ ఒక్కడికి సాధ్యం కాదు. కానీ వాస్తవం ఏమిటాయా అంటే, ఇందాక మనం అనుకున్నట్టుగా మానవ జాతి దిగజారిపోతుంది. ఓ తల్లి కూతురు నా దగ్గరకు వచ్చారు, ప్రార్థన చేయించుకోవాలి. కూతురేమో నిండు గర్భిణి. సాధారణంగా నిండు గర్భిణిగా ఉన్నప్పుడు సుఖవంతమైన ప్రసవం కోసం ప్రార్థన సహాయం కోరుతారుగా. మాటల సందర్భంలో ఆ తల్లిని చూసా, వాళ్ళ కూతురుని చూసామా, నువ్వు ఒక్కదానివే వచ్చావు, నీ భర్త రాలేదే అని అంటే ఆ అమ్మాయి సమాధానం చెప్పట్లా. అమ్మ మీ అల్లుడు రాలేదేమిటమ్మా అని ఆ తల్లిని అడిగా. ఆమె సమాధానం చెప్పట్లా. ఇద్దరూ సమాధానం చెప్పట్లేదు. తల్లి కళ్ళల్లోంచి కన్నీళ్ళు వస్తున్నాయి, కూతురు కళ్ళల్లోంచి కన్నీళ్ళు వస్తున్నాయి. అప్పుడు నాకు అనిపించింది, పాపం ఈ అమ్మాయి మోసపోయినట్టుంది అని చెప్పి. ఆ తల్లి అంటుంది, అల్లుడు రాడయ్యా. ఎందుకమ్మా? రాలేడయ్యా. ఎందుకమ్మా? అల్లుడు లేడయ్యా. లేకుండా తను ఎలా గర్భం ధరించింది? మళ్ళీ మౌనం. అల్లుడు లేడంటున్నావు, అల్లుడు రాడంటున్నావు, మరి అల్లుడు లేకుండా కూతురు ఎలా గర్భం ధరించింది? ఆ అమ్మాయిని అడిగాను, అమ్మ ఏంటమ్మా ఈ స్టోరీ? ఏడుస్తుంది. ఆ తల్లి ధైర్యం తెచ్చుకొని
అయ్యా వాస్తవంగా మాకు అల్లుడు లేడయ్యా, మా అమ్మాయికి పెళ్ళి కూడా కాలేదయ్యా, మరి పెళ్ళి కాకుండా నిండు గర్భిణిగా వచ్చింది కదా. అవునయ్యా, అదే మా సమస్య, ఎవరికి చెప్పుకోలేమయ్యా. కానీ సేవకుడు కాబట్టి చెప్తున్నా, నా కూతుర్ని తల్లిని చేసింది ఎవరో కాదయ్యా, నా కొడుకే. ఎవరట? కన్న కొడుకండి. కన్న కూతుర్ని గర్భవతిని చేశాడు. ఎవరో అయితే చెప్పుకోగలిగే వాళ్ళం, న్యాయం కోసం పోరాడేవాళ్ళం, చెల్లినే చెరిపేశాడయ్యా సొంత అన్నయ్య. ఏమంటారో చెప్పండి. ఎంతగా చెడిపోయిందో, ఎంతగా పాడైపోయిందో సొసైటీ. ఇలా పాడైపోతున్న, పతనమైపోతున్న మనిషిని దేవుడు చూస్తూ మౌనంగా ఉండలేకపోయాడండి. ఇలాగే వదిలేస్తే చివరికి మనిషి ఎక్కడికి చేరతాడో తెలుసా? అగ్ని ఆరని, పురుగు చావని, ఎప్పుడు ఏడుస్తూ, ఎప్పుడు పండ్లు కొరుక్కుంటూ ఉండేటటువంటి నరకానికి మనిషి పోవాల్సిందే. ఇక్కడ కూర్చొని వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, భయపెట్టే ప్రయత్నం చేయటల్లా, కానీ వాస్తవం చెప్తున్నా, దయచేసి వినండి. మనం అందరం లైన్లో ఉన్నాం. ఏ లైన్లో ఉన్నాం చెప్పండి? మనం అందరం కూడా లైన్లో నిలబడ్డాం. నాతో పాటు సహా మీరు, మీతో పాటు నేను, అందరం లైన్లో నిలబడ్డాం. ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్తున్నాం. మనకంటే కొంతమంది ముందు లైన్లో ఉన్నారు.